ఆచి చికెన్ మసాలా. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కురిసి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి వేళల్లో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని భారీ వర్షం పడింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో కూడా రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం మంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున రానున్న 2 రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే రైతులు పంటల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ అలర్ట్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఆదివారం మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటు తెలంగాణలోని కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోనూ భారీ వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై చెదురుముదురు వానలు పడుతున్నట్టు సమాచారం అందుతోంది. అల్పపీడన ద్రోణి కారణంగా రాబోయే 24 గంటల్లో మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ అకాల వర్షాల వల్ల కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ అలర్ట్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఆదివారం మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు తెలంగాణలోని కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోనూ భారీ వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై చెదురుమదురు వానలు పడుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గత కొద్ది నెలలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఆ వానలు కొంచెం దూరంగా ఉన్నాయి. మరోపక్క వర్షాలు కురుస్తాయని నేటి నుంచి వాతావరణ శాఖ చెప్పడంతో ఆంధ్ర, తెలంగాణ 2 కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమతో పాటుగా తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, మెదక్ సహా
ఆ భద్రాద్రితో సహా దాదాపుగా 17 జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న ఆంధ్రప్రదేశ్ లోని కొంత మేరకు కొన్ని ప్రాంతాలలో వర్షం పడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొంత మేరకు రాబోయే రోజులలో రాబోయే నెల నుంచి ఎండలు దంచి కొడతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా భారీగా ఎండ తీవ్రతతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి ఉంటది. రాబోయే నెల నుంచి ఎండ తీవ్రత తట్టుకునే పరిస్థితి ఉండదు అని కూడా ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కొంత మేరకు వర్షాలు పడటంతో ప్రజలు సేద తీరుతాంలే అన్న చందాన అయితే వ్యవహరిస్తున్నారు. ఆనంద్ డోల్కల్లో మునిగి తేలుతున్న పరిస్థితి ఉంది నేడు భారీ వర్షాల సూచనతో. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పోలవరం, రాజబొమ్మంగి, అనకాపల్లిలో కొంత మేరకు భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు కర్నూలులో దేశంలోనే అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాదు, నిర్మల్, కామారెడ్డిలో కూడా నిన్న వర్షం కురిసిన పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండిట్లో కూడా చూసుకుంటే ఒకసారిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు కొంత మేరకు గత కొన్ని నెలలుగా వర్షాలు లేకపోవడంతో కొంత సేద తీరుతున్న పరిస్థితిని ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైన పరిస్థితి ఉంటది. జలమైన పరిస్థితి ఉంది. అల్పపీడన ద్రోణి కారణంగా రాబోయే 24 గంటల్లో కూడా మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు కనపడతా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉందని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అకాల వర్షాల వల్ల కొంత మేరకు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే రైతులు కొంత మేరకు అలర్ట్ తో ఉండాలి. రైతులు కొంత మేరకు జాగ్రత్తతో ఉండాలి. కోసిన పంటని కొంత మేరకు జాగ్రత్త చేసుకోవాలి. పొట్ట మీద కోసిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేయాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సడన్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి గత 2 రోజులు కూడా వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని తెలియటంతో కొంత మేరకు అధికారులు అప్రమత్తతో రైతులను ఉండమని చెప్పడంతో రైతులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వర్షం పడే సమయంలో కొంత మేరకు పిడుగులు పడే ప్రమాదం కూడా ఎక్కువగా శాతం కనపడతా ఉంది వాతావరణంలో అని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు ఎవరు కూడా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని కూడా సూచించిన పరిస్థితి ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు, ప్రజలు అప్రమత్తతతో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తెలంగాణలో కూడా ఈ అకాల వర్షాల కారణంగా రైతులు భారీగా దెబ్బతినే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన త్వరలో అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయు దిశగా కదులుతూ భారతదేశంలోని రాష్ట్రాలపైన ప్రభావం చూపుతుందని గత 2 రోజుల క్రితం వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నేడు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నేడు ఖచ్చితంగా వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల జిల్లా,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాదు, జగిత్యాల, నిజామాబాదు, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జనగామ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో నేడు హనుమకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లితో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నేడు ఖచ్చితంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ వాతావరణ శాఖ చెప్పింది. అయితే పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని కూడా ఆ వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. ఆ రాత్రి వేళల్లో పొగమంచు భారీగా కురిసే అవకాశాలు కూడా కనపడుతున్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. అయితే మొత్తంగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలు అప్రమత్తతో కూడిన జాగ్రత్తతో వ్యవహరిస్తే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రైతులు పొట్ట మీదకి వచ్చిన పంట గాని, అలాగే కోతకు వచ్చిన పంట గాని, కోత కోసిన పంట గాని రైతులు జాగ్రత్తతో వ్యవహరించకపోతే భారీ నష్టంతో రైతులు చవి చూడాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి జాగ్రత్తతో వ్యవహరించాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ. అల్జాపూర్ శ్రీనివాస్.